ఫ్రెండ్స్ ఇవాళ ల్యాంగ్లోనే నా ఫ్రెండ్ మహేష్ బాబు ఫ్యాన్ నాకైతే కాల్ చేసింది అనమాట. ఏ మామ ఇంకా లివర్ సినిమాకి వెళ్ళలేదా ఉండు. లివర్ సినిమా అయిందిరా, కొత్తగా రిలీజ్ అవుతుందా, భైరవం రిలీజ్ అయింది, లివర్ ఎప్పుడు రిలీజ్ అయిందిరా అంటే నాకు అర్థం కాల. కోసేపు లివర్ బే అర్థం చేసుకో, లివర్ ఏందిరా అని అంటే కలేజా అన్నాడు. కలేజాలు ఎవరైందిరా బొట్టుగా అంటే మామ ఇప్పుడు మన మటన్ షాప్కి వెళ్ళినా చికెన్ షాప్కి వెళ్ళినా బాబు నీకు కలేజా కొట్టాలంటారు అంటే లివర్ కొట్టాలంటారు. అదిరే ఇదిరా అని చెప్పి వాడు చెప్పిన తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఒరే అది లివరో కార్జమో గుండో కాదురా, దాని పేరు వేరు. ఇప్పుడేమో సినిమా టైటిల్ని అర్థం చేసుకోవడం రాలా, ఒకప్పుడేమో సినిమాని అర్థం చేసుకోవడం రాలా. కలేజా మూవీ ప్రొడ్యూసర్ ఏం మాట్లాడాడు అంటే చూసి ఆ రోజు సినిమా చూడలేదు సార్, చూడలేదు. రియల్ గా చెప్తున్నా ఓపెన్ గా, ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. 100% నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మహేష్ బాబు అభిమానుల్లో చాలా మందికి పేషెన్స్ తక్కువ అనమాట. ఈ గుంటూరు కారం కూడా అంతే. గుంటూరు కారకే కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చిందిలే కానీ అర్థం చేసుకోలేకపోయారు చాలా మంది. ఏంది అది ఇది అన్నారు. స్పైడర్ సినిమా ఉంది, అది కూడా యూనిక్ సినిమానే అనమాట. మన బాబు గారు ఏదో ప్రయోగం చేశారు కానీ బయటకు వచ్చే ఇందులో తెలుగు ఆర్టిస్టులు లేరు, పుచ్చకాయ పాటిందని చెప్పి వీళ్ళే చాడగొట్టారు. వన్ సినిమా అప్పుడు కూడా అంతే. ఇక కలేజా సినిమా అప్పుడైతే త్రివిక్రమ్ గారికి ప్రొడ్యూసర్కి అయితే బూతులు ఫోన్ చేసి పచ్చి బూతులు అయితే తిట్టారంట. ఇక అదైతే ఆయన చెప్పుకొచ్చిండు, నాకు కూడా అదే అనిపించింది అనమాట. సో ఫస్ట్ టైం నాకు తెలిసి సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం డైరెక్టర్ బాగానే తీసిండు, హీరో కూడా బాగానే యాక్టింగ్ చేసిండు. మాకు సినిమా చూడటం రాలేదు అని చెప్పి ఆడియన్స్ తమ నోటితో తాము ఒప్పుకోవడం ఏదైతే ఉందో ఇది మొట్టమొదట. ఇంతకు మించి ఒక డైరెక్టర్ ఏం సాధించాలి అనేటటువంటి ఫీలింగ్ నాకైతే అడుగడుగునా కలిగింది. ముందు ఈ సినిమా మెయిన్ సారాంశం ఏంటంటే నేనే దేవుణ్ణి అనేటటువంటిది కాదు, కొంత టైం వరకు దేవుడు అనేటటువంటిది. ఉదాహరణకి చెప్పాలి అని అంటే శ్రీరామచంద్ర వాళ్ళు ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే 10,000 సంవత్సరాలు మన అయోధ్యని పాలించింది అనమాట. ఆ 10,000 సంవత్సరాలకి ఎవరికి అక్కర్లేదు. ఆయన పుట్టిన కానుండి, ఆయన వనవాసానికి వెళ్ళిన కానుండి, ఆయన రావణాసును చంపినాకే మనకు కావాలి. అక్కడ మట్టికి ఆయన అయితే మనకు దేవుళ్ళలా కనపడతారు అనమాట. నార్మల్ టైంలో నార్మల్ రాజులాగా ఆయన అయితే పూజిస్తారు. ఆ తర్వాత కృష్ణుల వారు ఉన్నాడు. కురుక్షేత్రం జరిగేటప్పుడు, మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఆయన మనకు దేవుళ్ళలా కానొస్తారు. కానీ ఆయన కూడా చూసుకున్నట్లయితే ఆయన రాజ్యం కూడా కొలాప్స్ అయిపోయింది, దొంగలు దోచుకెళ్ళిపోయారు, చాలా జరిగింది. కానీ మనకు అక్కర్లేదు. సో అదే కాన్సెప్ట్తో వచ్చినటువంటి సినిమానే ఈ కలేజా సినిమానే. ఇప్పుడు సీతారామరాజు చూసుకున్నట్లయితే నార్మల్ ట్యాక్సీ డ్రైవర్, ఒక డ్రైవర్ లాంటోడు, నార్మల్ వ్యక్తి అనమాట. మామూలుగా కామెడీ చేస్తాడు, ఎటకారం చేస్తాడు, అది ఇది చేస్తాడు. కానీ ఆ ఊరికి వెళ్ళేసరికి ఆయన దేవుడు అయిపోతాడు. ఆ ఊరికి వెళ్ళేసరికి ఎందుకు దేవుడు అవుతాడంటే అక్కడ ఆయన జీవించేటటువంటిది, అక్కడ మట్టికి ఆయన కాపాడగలడు అనేటటువంటిదే చూపించేటటువంటిదే. సో దేవుడు అనేటటువంటి సారాంశాన్ని మనకి మెయిన్గా వివరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా కలేజా సినిమానే. దేవుడు ఎక్కడో ఉండడం మనలోనే ఉంటాడు. ఎవడైనా ఆపదానంటే పట్టుమని ఒకటి బయటకు వచ్చేస్తాడు. అరే పాపరా వాళ్ళు తిన్నారో లేదో అని చెప్పి నీ దగ్గర తినేటటువంటి తిండి ఇచ్చేస్తావు. చూసావు, నీలో దేవుడు ఉంటూ. ఇంకొకటి ఉంటాడు అనమాట, పిల్లగాళ్ళు వచ్చి అన్న కొద్దిగా డొనేషన్ చేయాలంటే వీడు అన్ఎంప్లాయ్, వీడికి కనీసం జాబ్ కూడా ఉండదు, వీడికి వీళ్ళ అమ్మ నాన్న ఇత్తేగానే వెళ్ళదు. కానీ ఆ పాప వచ్చి అడిగింది, పాపం వాళ్ళు ఏం చేస్తారని చెప్పి టక్కన నీ దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు చూసి నువ్వు హుండీలేస్తావు. చూసావు, అక్కడ దేవుడు వస్తాడు అనమాట. ఈ విధంగా నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేకపోయినా కానీ నీ సర్వస్వం దోచి వేరే వాడికి ఇచ్చి వేరే వాడి గురించి ఆలోచిస్తావు. చూసావు, అది దేవుడి యొక్క మెయిన్ సారాంశం, అది కలేజా సినిమా యొక్క మెయిన్ సారాంశం. ఇది అర్థం కాక అప్పట్లో పాప సినిమాని అయితే ఫ్లాప్ చేసి కూర్చున్నారు. నిజం చెప్తాను, అప్పుడు కానీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే సినిమాని బ్లాక్ బస్టర్ విజయం చేసి చూపించేవాడిని. 100% సినిమా చూసి వచ్చేవాడిని, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఒరే నాయన ఇది చెప్పిండ్రా పాయింట్, ఇది చెప్పిండ్రా, మీకు ఇది అర్థం కావట్లా, ఎందుకురా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారని చెప్పి ఖచ్చితంగానే వాడిని సినిమాని అయితే హిట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేనైతే చేసేవాడిని ఫ్రెండ్స్. సో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే రివ్యూ కాకర్లేదు. ఇప్పటిదాకా నేను మాట్లాడింది రివ్యూ, నేను మాట్లాడేది ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతా. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన టాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ అమ్మాయిల ఫ్యాన్ బేస్ చూసుకున్నట్టయితే మహేష్ బాబుకు ఉన్నంత ఎవరికీ లేదు. ఒకసారి చూడండి, ఒకటా, ఇంకోటి చూడండి, రెండా, ఇంకోటి చూడండి, మూడా. ఈ విధంగా అమ్మాయిలు అయితే రిలీజ్కి వెళ్ళి భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నారు, భయంకరంగా సీన్స్ని రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. అసలు అమ్మాయిలంతా ఎంత ఇంట్రోవర్ట్గా ఉంటారు, అయినప్పటికీ వాళ్ళన్నిటికీ ముందడి చేసి మన మహేష్ బాబు కోసం ఎంతలా ప్రయత్నిస్తారో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఇంకా తెలియదు ఏంటంటే ఇప్పటిదాకా చాలా టికెట్స్ అయితే అమ్ముడుపోయినటువంటి ప్రతి 50% అమ్మాయిలే కనపడుతున్నారని చెప్పి థియేటర్ మేనేజ్మెంట్ అయితే తెలియజేస్తుంది అనమాట. ఇంతకు మించి ఏం కావాలి ఫ్రెండ్స్, ఈ విధంగా అమ్మాయిల ఫ్యాన్ బేస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే దిల్వర్ సింగ్ వైఫ్ తను ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏ రేంజ్లో పేపర్లు పట్టేవి చూడండి. మహేష్ బాబు వచ్చిన, ఆలీ గారు వచ్చిన, సునీల్ వచ్చిన, అనుష్క వచ్చిన ఈ రేంజ్లో పేపర్లు అయితే పడలేదు. వన్స్ దిల్వర్ సింగ్ వైఫ్ వచ్చిన తర్వాత ఒక రేంజ్లో పేపర్లు అయితే పడ్డాయి. తనకున్నటువంటి ఫ్యాన్ మీద చూశాక నాకైతే దిమ్మ తిరిగింది. లిటరల్ ఇదైతే గూజ్బంప్స్ తెప్పించింది అనమాట. ఇంకా చాలా సీన్స్ని అయితే రీక్రియేట్ చేశారు. కొంతమంది పాములు పెట్టుకొని పోయారంట, కొంతమంది మొక్కలు పెట్టుకొని పోయారంట, కొంతమంది ఏమో తలపతి యొక్క రీక్రియేట్ చేశారంటే ఈ విధంగా భయంకరంగా చాలా మంది ఎంజాయ్ చేశారు. నేను కూడా మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సో డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. కలేజా అనేటటువంటిది ఒక మాస్టర్ పీస్ అనమాట. అది
అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా అది మన దురదృష్టం, అది మన దరిద్రం. కానీ ఇప్పుడైతే ఛాన్స్ వచ్చింది, డెఫినెట్గా వెళ్ళండి. కొత్త మహేష్ బాబు మట్టికి త్వరగా ప్రవేశం చేసి బయటకు వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమాతో నేను చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఉంటా మరి బాయ్. చాలా మంది కలేజా ఎక్స్పీరియన్స్ చెప్పలేదు ఏంటి బ్రో, కలేజా రివ్యూలు ఏంటి బ్రో అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే చూసా కానీ చేసేటటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ మీకోసం అయితే చేయడం జరిగింది. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.